చెడ్డవాడి మాటలు వినడానికి చెవులన్నీ వేలాడదీస్తారు. చెడ్డవాడి మీద దృష్టి నిలుపుతూ ఉంటారు కొంతమంది. నేను అంటాను, దేవుని బిడ్డలారా, లోకంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్న మనుషుల్లో 2 భాగాలుగా మనుషులు విభజిస్తే పిల్లరా, ఒక గుంపేమో మంచివారు, మరొక వైపేమో చెడ్డవారు. ఒక గుంపేమో నీతివంతులు, మరొక గుంపేమో దుష్టులు. కానీ నీవు మంచితనాన్ని ఎప్పటికీ పోగొట్టుకోదు. మంచితనాన్ని కాచుకో, మంచితనంలో నిలిచి ఉండు. మంచితనాన్ని లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు లెక్క చేయకపోయినా అంతిమ విజయం మాత్రం మంచితనానికే జరుగుతుంది. చెప్పండి కూడా మందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మంచివాడే గెలుస్తాడు. ప్రపంచంలో మంచే నిలుస్తుంది. చెడు ప్రపంచమంతా తిరగొచ్చు, చెడు రంగులు పూసుకొని తిరగొచ్చు, చెడు విజృంభించవచ్చు. కానీ ఒకరోజు చెడు ఖచ్చితంగా పతనం అవుతుంది. చెడు ఒకరోజు నాశనం అవుతుంది. మంచివాడు వెలుగు అనే భూ దిగంతాల వరకు వ్యాపిస్తూనే ఉంటాడు.